ఫర్టిలిటీ అనేది బలంగా ఉంది అని డాక్టర్ చెప్పక ముందే మన బాడీ కొన్ని సైన్స్ ద్వారా చెప్తుంది. ఇది ఎలా తెలుసుకోవాలి? మగవాళ్ళల్లో అయినా ఆడవాళ్ళల్లో అయినా. ఆడవాళ్ళ విషయానికి వస్తే ఫస్ట్ గా మీకు పీరియడ్స్ అనేవి రెగ్యులర్ గా ఉన్నాయా లేదా. రెండోది, ఓవ్యులేషన్ టైంలో మీకు కింద వచ్చే డిశ్చార్జ్ అనేది చాలా పత్లాగా అయిపోతుంది అనమాట. అంటే వాటరీ డిశ్చార్జ్ లాగా వస్తుంది. సర్వైకల్ మ్యూకస్ కన్సిస్టెన్సీ చేంజ్ అవుతుంది. మూడవదిగా, మీకు ఓవ్యులేషన్ టైంలో మీ బాడీ అనేది వేడెక్కినట్టుగా అవుతుంది. నాలుగవదిగా, ఓవ్యులేషన్ టైంలో మీకు ఒకే సైడ్ పెయిన్ రావటం అనేది జరుగుతుంది అనమాట. పెల్విక్ పెయిన్ అంటే అండం అటు సైడ్ విడుదలవుతుందని అర్థం అనమాట. ఐదవదిగా, ఓవ్యులేషన్ టైంలో మీకు సెక్షువల్ డ్రైవ్ రావటం అంటే మూడ్ ఎక్కువ ఎలివేట్ అవ్వటము, భార్య భర్తలు కలవాలి అని అనిపించటము, ఇవన్నీ మనకు ఫర్టిలిటీ బ్యాలెన్స్డ్ గా ఉంది అని తెలిపే చిన్న చిన్న సంకేతాలు. మగవాళ్ళ విషయానికి వస్తే ఒక 3 పాయింట్లు ఏంటంటే, ఫస్ట్ వాళ్లకు ఎక్కువగా భార్య భర్తలు కలవాలి అని అనిపించటం అంటే సెక్షువల్ డ్రైవ్ అనేది ఆ ఏజ్ కి కరెక్ట్ గా ఉందా లేదా అని తెలుసుకోవటం. రెండవది, మీకు ఒకవేళ అంగస్తంభన అంటే ఎరెక్షన్ కానీ ఎజాక్యులేషన్ కానీ భార్యతో కలిసినప్పుడు జరుగుతుందా లేదా అనేది కూడా ఒక మంచి ఫర్టిలిటీ బ్యాలెన్స్ సైన్. మూడవదిగా, మీకు సెమెన్ అనేది విడుదల అవుతుందా లేదా. ఇవన్నీ జరుగుతుంది అంటే మీ బాడీలో ఫర్టిలిటీ ఉన్నట్టే. కానీ ఇవన్నీ సైన్స్ చెప్పినంత మాత్రాన ఉన్నంత మాత్రాన 100% పిల్లలు అవుతారని గ్యారంటీ లేదు. ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి మీ టెస్ట్లు అనేవి కూడా చేయించుకోండి. 1 ఇయర్ తర్వాత కూడా మీరు ట్రై చేసిన పిల్లలు అవ్వట్లేదు అంటే డాక్టర్ దగ్గర ఆడవాళ్లకు AMH అనే AFC అనే టెస్ట్లు, మగవాళ్ళకి సెమెన్ అనాలిసిస్ అనే సింపుల్ టెస్ట్ ద్వారా మీకు ఫర్టిలిటీ ఎంతగా ఉందో అనేది తెలుపుతాం.